కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు కానీ నువ్వు బుడ్డర్ఖాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాం, కలెక్టర్ గారికి చెప్తున్నాం. అధికారులు ఇది నిగ్గు తెల్చాలి. నేను నా మాట మీద ఉన్నా, నీవు నీ మాట మీద ఉండక కుక్కల్ని ఉసగొల్పినట్టు ఉసుగొల్పి ఏదేదో మాట్లాడిస్తున్నావు. కానీ ఎవ్వరు ఎన్ని మాట్లాడినోడికే ప్రతిఫలం దొరుకుతుంది. కానీ దాని పరిణామం ఎదురు చూస్తారు. మాట్లాడి అలసిపోయి ఆఖరికి ఎవడు నీకు సపోర్ట్ చేసేవాడు కూడా ఉండడు. కానీ నీవు అనుకుంటున్నావు ఏదోటి మాట్లాడితే మా షబ్బీర్ మీద నాకు ప్రేమ పుడుతుంది, షబ్బీర్ అలీ దృష్టిలో పడతా అని అనుకుంటున్నావు. కానీ ఒరినోడి కల్లా ఈపు సున్నమవుతుంది. జరిగినాడు జరుగుతుంది, అది అయినాడు అవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. ఈ ఈడికెళ్ళి రెడీగా ఉండండి. కలెక్టర్ అపార్ట్మెంట్ ఎన్ని గంటలకు సార్? 11 o'clock. అంటే ఫీవర్ వచ్చిందని తెలిసింది. అయినా ఎందుకు జ్వరం వచ్చింది? ఎవరన్నారు? డాక్టర్ ఏం రాలేదు. చేయండి, నేను చూసుకుంటా అని చెప్తున్నారు. అవును, దాడులు చేస్తారు. నోటికి బుద్ధి చెప్పడం, నోటి దురుసున్నోడి మీద దాడి జరుగుతుందని చెప్పిన. నేను గౌరవంగా మాట్లాడితేనే ప్రత్యక్ష దాడి జరుగుతుంది. చెప్పులతో కొడతాం, పండబెట్టి దొక్కుతాం, మిమ్మల్ని ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని మాట్లాడుతున్నారు కదా. మరి దాని ఎట్లా? దానికి అర్థం కావట్లేదా? పోలీసులకు తెలియదా ఎవరు రెచ్చగొడుతున్నాడు, ఎవరు రెచ్చగొడుతున్నారు? మీకు తెలియదా? మీ ముందట నేనేం మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మత విద్వేషాలు అంటే నేను ఇప్పటికీ ఏమనలేదు కదా. మరి సార్ ఎపిసోడ్ క్లైమాక్స్ ఏంది అసలు? క్లైమాక్స్ ఏముంది? నీతిగా నిజాయితీగా మేమున్నాం. అది తప్పు జరగలేదు. ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, అధికారులకు ఉంది. ప్రభుత్వం వాళ్ళదే, అధికారులు వాళ్ళే. వారు నిజాలు తేల్చాలి. కానీ అపోజిషన్లో ఉన్నంత తిరిగా మాట్లాడితే ఎట్లా? ప్రభుత్వంలో ఉండి నీకెంతసేపు తెలుసుకోవాలంటే. కానీ రాజకీయం చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ అర్థమవుతుంది.